హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో చాలా బాగుంది. టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి. కేక్ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఇలాగా పౌడర్ చేసుకున్నాను షుగర్ అయితే. తర్వాత ఇందులో వచ్చేసి ఏమేమి యాడ్ చేస్తాననేది చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ మనం తినే ఆయిల్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా కానివ్వండి, మనం వంటలో వేసే ఆయిల్ అయితే వాడుకోవచ్చు. ఇలాగా కావలిస్తే వెన్న కూడా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేస్తున్నాను. 1 చిన్న కప్పు ఆయిల్ వేసాను. ఇది వచ్చేసి పెరుగు అండి. 1 చిన్న కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. షుగర్ పౌడర్లోకి అంత ఆయిల్ తర్వాత పెరుగు వేసేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేశానండి. ఇలాగా నురుగు నురుగు వచ్చేస్తుంది. మిక్సీ గ్రైండ్ అంటే చట్నీలాగా ఒకేసారి వేయకూడదు. ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఆఫ్ చేయడం, 2 టైమ్స్ అలాగా చేయండి. బాగా వస్తుందండి. ఇలాగా చాలా బాగా ఉంటుంది. ఇలాగా ఈ రకంగా అయితే రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మైదా తీసుకుంటున్నాను. మైదా ఫస్ట్ బాగా జల్లించుకుందామండి. ఈ కప్తో అయితే మైదా తీసుకున్నాను. కొంచెం అక్కడికి ఫుల్గా లేకుండా, కప్పు ఫుల్ లేదు మైదా, 3/4 వంతు మైదా తీసుకున్నాను. దానికి సరిపడా షుగర్ అండి. అదే క్వాలిటీలో షుగర్ తీసుకోవాలి. ఫస్ట్ మైదా వచ్చేసి బాగా జల్లించేసుకొని 1 కప్లోకి వేసుకుందామండి. ఇందులో వచ్చేసి బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలండి. కొంచెం పాలు అయితే వేస్తున్నాను. 2 స్పూన్లని పాలు వేస్తున్నాను. అది మిక్సీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఫస్ట్ షుగరు, ఆయిల్, పెరుగు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. మైదాలో వేసేసి బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకోవాలి. ఒకే రకంగా కలుపుకోవాలండి. స్పూను చూడండి రౌండ్గా తిప్పి మధ్యలో ఇలాగా మీరు ఏ రకంగా అయినా చేయొచ్చంటే ఒకే రకంగా కలుపుకోవాలి. అది బాగా కలిసేటట్టు, మైదా ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసామండి. ఈ రకంగా అయితే ఉండాలండి. చూడండి పిండి అయితే ఈ రకంగా రెడీ అయ్యిందండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి గిన్నె మొత్తం ఆయిల్తో బాగా అప్లై చేయాలి. గిన్నె మొత్తం అప్లై చేసుకుంటే ఆయిల్తో అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి మైదా చల్లించుకోవాలి. పైన కొంచెం మైదా వేసుకోవాలండి. గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. మైదా అంతా కొంచెం మైదా వేసేసి చూడండి స్టవ్ పైన కుక్కర్ పెట్టాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో స్టాండ్ పెట్టేసి ఇదంతా మొత్తం గిన్నెలో వేసేద్దామండి. చూడండి ఇలాగా చాలా బాగా వస్తుంది. ఈ రకంగా కలిపేసుకున్నట్టయితే పిండి చాలా బాగుంటుంది కేక్ అనేది. మొత్తం వేసేసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నానండి. కావలిస్తే బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. వాటర్ బాగా మరిగించేసుకున్నాక అందులో స్టాండ్ పెట్టేసి గిన్నె పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కుక్కర్ మూత పెట్టేశానండి. విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి విజిల్ పెట్టలేదు. ఇప్పుడు ఎలా చూద్దామండి. కేకు చూసారా, చాలా బాగా వస్తుంది. ఇంకా కొంచెం అయిందా లేదా అనేసి అయితే నేను చూస్తున్నాను. చాకు కొంచెం అంటుకుంటుందండి, అంటుకోకూడదు, అప్పుడే మనకు కేక్ బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఒక 45 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కేక్ అయితే రెడీ అయింది. చుట్టూ అంతా ఇలా చాక్తో అనేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందామండి. కేక్ అయితే రెడీ అయిందండి. ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కేక్ అయితే ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇలా రెడీ అయింది చూడండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మనం షాపుల్లో తెచ్చుకునే దానికన్నా చాలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. హెల్త్కి కూడా మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. చాలా బాగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది, అంతేనండి, ఏమీ లేదు. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. ఓకే బాయ్ అండి. ఓకే బాయ్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ.